పాము స్నేక్ పాము పాము వీళ్ళైతే మా పక్క నుంచి పోయింది, వీళ్ళకైతే హాఫ్ ఇట్ వీళ్ళు ఎక్కించారు అనుకో. కింద పడ్డాము, ఆవు వచ్చి మా మీద పడ్డది. ఇక చూడండి. అరే ఎట్లుందిరా అహోబిలం టెంపుల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా ఎంత బాగుంటుందని. చూడండి ఎంత పెద్దగా ఉందో నంది. అరే దాసుకోకరా ఇంత ఇవి ఇదే నేను చెప్పింది. లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. గాయ్స్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి డే 3. మేము నిన్న నైట్ 12:30, 1కి వచ్చినాము. నైట్ అంతా ఒక 150 to 200 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి మహానందికి అయితే వచ్చినాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. సో చాలా అంటే చాలా అడ్వెంచర్ ఉండే. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే శ్రీశైలం నుంచి మహానంది రూట్ అయితే రండి. మంచి ఎక్స్పీరియన్స్, ఘాట్ రోడ్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. నైట్ అయితే మేము మొత్తం రూమ్ తీసుకొని ఇప్పుడు లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని మళ్ళీ కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇప్పుడు రూమ్ కి లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక 5 to 10 minutes అంతే మేము గుడి దగ్గరనే తీసుకున్నాము రూమ్. సో ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. మేము ఇప్పుడు మహానంది గుడి దగ్గరకి అయితే వచ్చినాము. నిన్న నైట్ మేము 1 o'clock వచ్చేసరికి ఒక 10 మంది ఉండే మమ్మల్ని పంపించారు రూమ్ దగ్గరికి వెళ్ళిపోమని. చూడండి ఒక 2 weeks నుంచి చిడత కూడా జరుగుతుందంట. మొత్తం నైట్లో వస్తా అంటాడంట. నైట్ మొత్తం వచ్చి మొత్తం జరుగుతుందంటే ఇక్కడ మొత్తం ఒక 10-15 మంది ఉండే. వెళ్ళిపోండి రూమ్ తీసుకోండి అని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా. నంది చూడండి చాలా బాగుంది. వీళ్ళైతే ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. నంది చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే కూడా ఒక ఫోటోలు దిగుతున్నారు. నాకైతే కొద్దిగా బాడీ అనేది స్ట్రెస్ అయిపోయింది. నైట్ ఒక 150-200 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా బైక్ డ్రైవ్ చేసినాము. సో ఆ రోడ్లు ఎట్లుండే అంటే మేము వస్తుంటే ఒక 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు మాకు ఆపోజిట్లో లారీలు తప్ప ఒక్క బైకులు కనిపించలే, ఒక్క కార్లు కనిపించలే. చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అట్లానే కొద్దిగా భయం కూడా అయినుండే. బట్ మీ అందరికైతే చెప్తాను, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను అసలు గోప్రోలో రికార్డ్ చేయలేకపోయినా. ఫుల్ వర్షం పడి ఉండే, ఫుల్ వర్షము ఏం లేదు, ఒకటే సింగిల్ రోడ్డు, ఘాట్ రోడ్డు, క్రేజీ ఉండే. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే బైక్స్ పైన శ్రీశైలం టు మహానంది మ్యాప్లో రండి, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది లొకేషన్. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు మహానందిలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము అహోబిలం అనుకుంటున్నాము. దాని తర్వాత గండికోట తర్వాత బ్రహ్మంగారి మఠము. అక్కడ నుంచి ఇది అంతా మనకి రైట్ సైడ్ లో ఉంటది. అక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ లోనేమో యాగంటి ఉంటది, తర్వాత జోగులాంబ. యాగంటి నుంచి జోగులాంబ మధ్యలో ఇంకో టెంపుల్ ఉంది. ఈ మూడైతే దర్శనం చేసుకొని మనమైతే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. గుడి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. కౌంటర్లో అయితే పెట్టేస్తున్నాం ఇక మేము కెమెరా. గాయస్ మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసినాము. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి, అహోబిలంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లోపలికి కెమెరా అలో చేయలేరు కాబట్టి రికార్డ్ చేయలేను. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము లోపల స్విమ్మింగ్ చేసినాము, అంటే వాటర్ లోపల స్నానం చేసినాము. వాటర్ అయితే చాలా ప్యూర్ అండ్ చాలా క్లీన్ గా ఉన్నాయి. నిజంగా నేను ఇప్పటివరకు అంత ప్యూర్ వాటర్ ని నేనైతే ఎక్కడ చూడలేను. నేనైతే మీరు గుండంలోకి వెళ్తే అక్కడ షాక్ అవుతారు. చాలా బాగుంది వాటర్, ఎంత క్లీన్ అంటే అంటారు కదా ఇట్లా 1 రూపీ కింద వేసినా కనిపిస్తాను. నిజంగా నేను 1 రూపీ కాదు, ఒక పిన్నిస్ వేసినా కింద కనిపిస్తుంది. అంత బాగుంది వాటర్ అయితే. ఇప్పుడు మనము మహానంది దేవస్థానం పక్కన ఉన్న పెద్ద నంది దగ్గరకు వచ్చినాము. చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పక్కన ఉన్న గుడి పక్కన ఉన్న నంది దగ్గరకు వచ్చినాము. టికెట్ వచ్చేసి 10 రూపీస్. చూడండి ఎంత పెద్దగా ఉందో నంది. ఇది కూడా వచ్చి అనుకుంటే ఏమో రూమ్ లెక్క ఉన్నది. నేను నంది కాడికి అవుతున్నా. ఏమో రూమ్ ఏమో ఉన్నది కూడా. హాయ్ కుక్కలు ఉన్నాయి ఇక్కడ, ఏం లేదు ఇక్కడ. కానీ మొత్తం ఈకో సౌండ్ వస్తుంది ఇక మాట్లాడింది. గాసి మహానందిలో అయితే మా దర్శనం అయిపోయింది. రూమ్ కూడా కాల్ చేసేసినాము. ఇవాళ లగేజ్ కూడా ప్యాక్ అయితే చేసేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఈ నుంచి అరౌండ్ ఒక 60 to 70 కిలోమీటర్స్లో అహోబిలం ఉంది. కింద ఉంటుంది, పైన ఉంటుందంట, గుట్ట పైన కింద. ఆ దర్శనం చేసుకొని మ్యాక్స్ నైట్ నిన్నట్లాగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మేము గండికోటకి వెళ్ళి గండికోటలో మేము క్యాంపింగ్ చేసుకోవాలి. అండ్ మాకు దర్శనం అయితే క్రేజీ అయింది, మంచిగా ఉంది. ఈ గుడిలో మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే మహానందిలో ఆ గుండం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గుండంలో మనకి
చిన్న ఒక ₹1 కాయిన్ వేసినా మనకు కనిపిస్తుంది. ఈవెన్ మనం నడుస్తుంటే మన లెగ్స్ కూడా కనిపిస్తున్నాయి, అంత క్లీన్ వాటర్. ఇంకోటి ఏంటంటే మనకి ఆ వాటర్ వచ్చేసి మహానందిలో వాటర్ వచ్చేసి నంది నోట్లో నుంచి వస్తాయి. అవి ఇప్పటివరకు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఏ సైంటిస్టులు కూడా కనిపెట్టలేరంట. మళ్ళీ ఆ వాటర్ కూడా ఇట్లా పొలాలను దానికి రూట్ ఎవరు క్రియేట్ చేయలేరు, ఏం చేయలేరు. ఆ వచ్చిన వాటర్ డైరెక్ట్ ఈ పొలాలలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎంత ఎండాకాలమైనా ఎంత వర్షాకాలమైనా కానీ వాటర్ అయితే దాని వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ కాదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. మళ్ళీ ఎండాకాలంలో వాటర్ లెవెల్ కూడా తగ్గదంట. గాయస్ కరెక్ట్ టైంకి నేను గోపులలో రికార్డ్ చేయలేను, కింద పడ్డాము. వచ్చి మా మీద పడ్డది. ఇక చూడండి మొత్తం మిర్రర్లు లూజ్ అయిపోయినాయి కొద్దిగా. అంటే స్పీడ్లో లేము, డైరెక్ట్ వచ్చేసినాయి. వచ్చి మమ్మల్ని గుద్దింది, వచ్చి ఇట్లా పైన ఇట్లా ఎగిరింది. కరెక్ట్ టైంకి రికార్డ్ చేయలేను. నిన్న స్ప్రింగ్ వైన్ ఉండే కదా వన్ బండికి, అది కూడా వేస్తున్నాం ఇప్పుడు. నా మిర్రర్స్ కూడా లూజ్ అని ఇవి టైట్ చేపిస్తా. మొత్తం మేము మట్టి రోడ్కి వచ్చినాము. ఎంత బాగుంది. వీకెండ్స్లో వచ్చి ఇలాంటి ప్లేసెస్లలో చిల్ అయితే వాళ్ళకు ఒక 1 month వరకు మంచిగా స్ట్రెస్ అంతా పోతుంది. చూడండి మొత్తం కొండలే. ఇగో మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం ఇక వాటర్ పోతుంది. చూడండి మనకి కాలు ఉంది ఒక కుంట, వారిని ఒరే మొత్తం రాళ్ళు తాగుతున్నాయి. చూడండి అసలు ఎట్లుంది మొత్తం లొకేషన్. ఇగో మొత్తం ఇదే. ఇగో మీకు నిజం చెప్తున్నా, ఒకవేళ మేము ఈ టైంలో వస్తున్నాం కానీ 3:30 అవుతుంది. నిన్న వచ్చిన టైం అంటే 9-10కు మాత్రం ఇట్లా వస్తే మాత్రం పక్కా ఇదే ఇక అట్లున్నది. ఎవ్వరు లేడు ఇక్కడ. కానీ నిన్న పోయిన రూట్ మాత్రం అది కూడా చాలా డేంజరస్ రూట్ ఉండే. ఒకవేళ మేము రిటర్న్ అయ్యే టైం చీకటి అయింది అనుకో, ఇదే రూట్లో రావాలి. అప్పుడు కూడా పడుతుంది మార్నింగ్. కానీ కార్లో అయితే కొద్దిగా కష్టమే, బైక్లో అయితే మంచిగా మేనేజ్ చేసుకుంటూ పోవచ్చు. కార్లు కూడా వెళ్తాయి కానీ కొద్దిగా లేట్ అవుతుంది. బాగుంది అసలు మొత్తం కచ్చా రోడ్డు. అదే పాము, స్నేక్, పాము పాము ఆపలే. క్రేజీ పాము, ఎంత పెద్ద ఉందిరా అది. ఉందిరా వీడియో ఆన్. క్రేజీ పాము రా అసలు, జస్ట్ మిస్. ఏమో తింటుందిరా అది, అమ్మా. రే రికార్డ్ అయ్యింది వీడియో, మిస్ అవుతుండే. అరే మామూలు పెద్ద లేదు అది, ఇంత. అరే పైకి లేచిందిరా, చూసిరు కదా మీరు కూడా. అసలు ఎట్లుండే పాము అయితే వేరే లెవెల్. అసలు వీళ్ళైతే మా పక్క నుంచి పోయింది, వీళ్ళకైతే ఫీట్ వీళ్ళు ఎక్కించారు అనుకున్నా, నేను భయపడ్డా. చూడండి అసలు అమ్మమ్మో, ఈ లొకేషన్లో ఇక పాములు కాకపోతే ఇంకేముంటాయి. వేరే లెవెల్ లొకేషన్, వేరే లెవెల్ అసలు. ఒక 10-15 కిలోమీటర్స్ మొత్తం ఇదో కచ్చా రోడ్లో నుంచి వచ్చినాము. ఇప్పుడు ఇగో హైవే టచ్ అయింది. సేమ్ అట్లానే మన శ్రీశైలం ఘాట్స్ లెక్క ఉన్నది చూడండి. ఇగో అంటే మనం కూడా తిరుక్కుంటా మొత్తం గుట్టెక్కాలి. చూడండి మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇగో లొకేషన్ చూడండి, ఇగో ఎట్లుంది చూడు అసలు. లొకేషన్స్ ఎట్లున్నాయి, క్రేజ్ ఉన్నాయి కదా. అయ్యో బస్సు కూడా వస్తుంది ఇలాగే. మొత్తం ఇగో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూడండి, వేరే లొకేషన్స్ అసలు. అమ్మ చూడండి ఇగో వేరే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు తెలుసు, గుర్తుంది. ఆ బిల్డింగ్స్లో మేము స్టే చేస్తుండే, రైట్ సైడ్ బిల్డింగ్స్లో. ఇది టెంపుల్ అసలు చూడండి. అసలు ఎట్లుంది వ్యూ, ఎట్లుంది చూడండి. ఇంత దూరం మనం జర్నీ చేసి వచ్చినా కానీ ఇలాంటి వ్యూ చూస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ వస్తుంది. అలసిపోం. ఇగో చూడండి అసలు వేరే లెవెల్. బైక్లో అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి వేరే లెవెల్ మధ్యలో అసలు. ఇది కాదు ఇంకోటి ఉంటుంది మెయిన్ టెంపుల్, మెయిన్ టెంపుల్ ఉంటుంది. అరే ఎట్లుందిరా అహోబిలం టెంపుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా ఎంత బాగుంటుందని. వేరే అసలు అర్థమవుతలేదు కదా. చూడండి లోపలికి వెళ్ళిపోతున్నాము. అరే దాసుకోకరా వేరే
మస్తు ఉంటుంది కూడా. ఇదే నేను చెప్పింది లొకేషన్ అయితే మస్తు ఉంటుంది కదా. ఇదే నేను చెప్పింది అసలు మస్తు ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి. న్యాచురల్ వాటర్ చూడండి అసలు వేరే అసలు గుడి అయితే. మొత్తం లోపలికి వెళ్తున్నాము. రాసు మేమైతే ఇప్పుడు అహోబిలం నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మాకు ఈ నుంచి ఒక 100 to 110 కిలోమీటర్స్ గండికోట చూపిస్తుంది. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. గూగుల్ మ్యాప్స్లో 2.5 hours చూపిస్తుంది. మొత్తం కలిపి మేము 8 to 9 వరకు అక్కడికి రీచ్ అయిపోవాలి. నైట్ అక్కడ క్యాంపింగ్ ఉంటుందంట. గాయస్ చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది. మేము సైడ్కి చెట్టు కాడ ఆపుకున్నాము. నేనైతే ఇప్పుడు గోప్రో నుంచి రికార్డ్ చేయాలనుకుంటలేను. వర్షం అయితే తగ్గుతలేదు. తగ్గిన తర్వాత మ్యాక్స్ గండికోట దగ్గరకు వచ్చిన తర్వాత నేనైతే కంప్లీట్గా రికార్డ్ చేస్తాను. ఓకే బాయ్.